హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు వాయిడ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్, డెఫినేషన్ ఆఫ్ వాయిడ్ ఎలిమెంట్స్. Void elements are the elements which does not have any content inside. It does not have closing tag also. అంటే void elements లోపల ఏ కంటెంట్ కూడా ఉండదు. సో ఈ వీడియోలో టూ మెయిన్ void elements చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బ్రేక్ ఎలిమెంట్ అండ్ హారిజాంటల్ ఎలిమెంట్. ఈ రెండు ఎలిమెంట్స్ కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఫస్ట్ బ్రేక్ ఎలిమెంట్స్ సింటాక్స్ చూస్తే ఒక ఓపెన్ యాంగిల్ బ్రాకెట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ బ్రేక్ ఎలిమెంట్ నేమ్ విచ్ ఇస్ బిఆర్, ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది అండ్ ఏ క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్. బ్రేక్ ఎలిమెంట్ వల్ల యూజ్ ఏంటంటే సింగిల్ పారాగ్రాఫ్ ని డిఫరెంట్ లైన్స్ లో అరేంజ్ చేస్తుంది. అండ్ హారిజంటల్ ఎలిమెంట్ వల్ల యూజ్ ఏంటంటే ఒక వెబ్ పేజ్ లో ఒక హారిజంటల్ లైన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రెండు ఎలిమెంట్స్ ని VS Code లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దిస్ ఈస్ ద ఇమేజ్. ఈ ఇమేజ్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము బై యూజింగ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్, హారిజాంటల్ ఎలిమెంట్, బ్రేక్ ఎలిమెంట్ అండ్ హెడ్డింగ్ ఎలిమెంట్. సో ఈ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అంతా ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టాను ఇక్కడ. సో ఫస్ట్ ఇమేజ్ మనం చూస్తే మెయిన్ ఎలిమెంట్ కింద విలియం బ్లేక్ అని ఉంది. సో మెయిన్ హెడ్డింగ్ అనమాట. సో మెయిన్ హెడ్డింగ్ అంటే వి యూజెస్ H1. సో ప్రివ్యూ చూస్తే మెయిన్ ఎలిమెంట్ కింద వచ్చింది, మెయిన్ హెడ్డింగ్ కింద. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. పారాగ్రాఫ్ సో చూసారు ఈ అడ్రస్ అంతా సింగిల్ లైన్ లో ఉంది. సో ఈ లైన్ ని డివైడ్ చేయడానికి వి యూజ్ ఏ బ్రేక్ ఎలిమెంట్. సో బ్రేక్ ఎలిమెంట్ సింటాక్స్ ఏంటంటే BR ఫార్వర్డ్ స్లాష్ క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్. సో లైన్ డివైడ్ అయింది. చూసారు ఇక్కడ చూస్తే లైన్ డివైడ్ అయింది. సో ఇక్కడ కూడా. సో ఈ లండన్ లో అనే వర్డ్ ని కూడా డివైడ్ చేద్దాం. BR divided and address name BR, ఇది కూడా డివైడ్ అయింది అండ్ UK. సో దీనికి మనం పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, విచ్ ఈజ్ ఇన్ బాగానే ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ చూసారా చాలా అంతా ఒక్కట్లాగా ఉంది. సో దీన్ని డివైడ్ చేస్తే బిఫోర్ డివైడింగ్ ది పారాగ్రాఫ్ ఇక్కడ మనకు ఒక హారిజంటల్ లైన్ కావాలంటే వి యూజెస్ HR. ఒక హారిజంటల్ లైన్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అయింది. ఆఫ్టర్ ది అడ్రస్ కింద ఒక హారిజంటల్ లైన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. Paragraph. పారాగ్రాఫ్ క్లోజ్ అయింది. సో ఈ రెండు పారాగ్రాఫ్ మధ్యన ఒక హారిజంటల్ లైన్ కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా. HR. సో రెండు పారాగ్రాఫ్స్ కి మధ్యన ఐ విల్ డ్రాగ్ ఇట్ చూడండి. సో రెండు పారాగ్రాఫ్ మధ్యన కూడా ఒక హారిజంటల్ లైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, విత్ యువర్ కన్వీనియన్స్. సో దిస్ ఈస్ ది టుడే వీడియో. థ్యాంక్ యూ.